చిన్న మాట వాక్యం చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ ఉచిత కృప చొప్పున ఇలాగున మేము ప్రభువా సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూటంలో ఈ పరిచర్య ద్వారా ఈ మొదటి ఆన్లైన్ ప్రార్థన నీ కృప ద్వారా ఇంతవరకు ప్రార్థన చేయటానికి, పాటలు పాడుకోవటానికి, నీ శ్రేష్టమైన సంగతులు సాక్ష్యాలు కూడా ఒకరి సాక్ష్యాలు ఒకరు తెలియపరచుకోవటానికి కూడా మీరు కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. అయ్యా, ఇదిగో మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దాని చాటును మీరు దాచి ఉంచిన సంగతులు, నీ మనసులో ఉద్దేశించిన విషయాలన్నీ మాకు తెలియపరచండి. అయ్యా, ఇదిగో తండ్రి, మీ దాసుని మీ పక్షం వహించి ఉండగా, అయ్యా మీ దాసుడు నోట మీ మాటలుంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుడు ముఖాంతరంలోంచి మీరు కనబడుచు మీరే మాతో మాట్లాడండి. అయ్యా, మీ దాసుడికి బలమైన వాక్శక్తినివ్వండి. అయ్యా, ఇదిగో తండ్రి, నీ నోటి బోరగా మార్చండి, నీ సిలువు చాటును మరుగుపరచండి. నువ్వే మాతో మాట్లాడు. మా అందరికీ అయ్యా నీ వాక్యం వెలువడుతుంతో వినగలిగిన చెవును, గ్రహించగలిగిన మనసును, లోబడి హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్య నీ పాసలను శిష్యరికం చేసే తత్వం మాకు దయచేయము. నువ్వు కోరుకున్న శిష్యగణముగా మార్చబడి ఘనమైన నీ సేవ ఈ భూమి మీద జరిగించారు. నేను మహింపరచుకునే ధన్యత కూడా మాకు దయచేయమని బతిమలాడుతున్నాం. మా ప్రభువా, కనికరించండి అయ్యా. అయ్యా, నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ కృపచేతయ్యా నా సమస్త ఇదిగో నీ మీద ఆనుకుంటున్నాను, నీ మీదే ఆధారపడుతున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలోపును క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడుగు బాగుగా, నాలో ఉన్న ప్రతి అణువు నువ్వు కోరుకున్న పరిశుద్ధత వచ్చినట్లుగా కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపు. నీ ఆలోచన మార్చప్పుడు నన్ను నడిపించండి అయ్యా. అయ్యా, పరిశుద్ధ ఆత్మ మగిలిన పూట శుద్ధ సువర్ణంగా నన్ను మార్చి, నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం నాపై ఉంచండి అయ్యా. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయండి అయ్యా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27, 28, 30, 31 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచి. అలాగే ఇదిగో ప్రభువా మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 8, 9, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచి. యెషయా 51, 16 ప్రకారం నీ కృప నాకు దయచి. అన్ని విషయాలు తోడు నడిపించమని హెస్కేలు 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం మమ్మల్ని నువ్వు చక్కగా నిలబెట్టండి ప్రభు. మాతో మాట్లాడండి అయ్యా. ఈ కార్యంలో జరిగించమని బతిమలాడుతున్నాను అయ్యా. ఇదిగో ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా, అది దుష్టుడైన వాడి దూతలు, చీకటి అంధకార శక్తులని ఈ ప్రాంతాన్ని పట్టి వినిపిస్తున్న దేవా శక్తులు కానీ క్రియలు కానీ ఏమన్నా సరే వాటి నాటి ప్రభావంతో నీ మహాపునరుద్ధాన శక్తితో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున అయ్యా ఇదిగో తను మేమంతా కలిసి బంధిస్తున్నాం, నిత్య నరకాగ్నికి ఇసిరి కొడుతున్నాం ప్రభా. దేవా, అక్కడ అవి వేస్తున్నాం లయమైపోవును గాక. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రాంతంలోకి విస్తున్న బిడ్డల చుట్టూ మేమున్న ఈ గృహం, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాలు సమస్తం చుట్టూ ఎక్కడెక్కడైతే ఉండి నీ బిడ్డలు ఈ ప్రాంతంలోకి విస్తున్న వారందరూ చుట్టూరు కూడా ఆ ప్రాంతం సమస్తం చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచె, ఈ దేవదూతల అగ్నివాడు రాధమోసాయం చుట్టూ కావాలి కొంచెం నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడు సమస్తం ప్రకాశింపచే సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తమును కమ్మును గాక. నీ మహిమ తేజ ప్రభావం దైవ ప్రభావం జ్ఞాపక సమస్యల నుంచి నువ్వు కోరుకున్న నలుదిక్కులు వేసినాం ప్రభులీలు వెళ్ళును గాక. అయ్యా, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రభు నీవే అగ్ని ప్రాకారం మీ జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ యెషయా 51, 16 నిచ్చేదని దాచిపెట్టి నీ మహిమే కానీ ఇక్కడ ఆవరింపచ్చి నువ్వు దిగివచ్చి
అయ్యా మా మధ్యలో సింహాసనాసనుడై ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపదేశం ద్వారా మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఉపదేశించి మమ్మల్ని బలపరచమని బతిమలాడుతూ నిన్ను మహింపరచుకుని నీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ లేఖన భాగంలో ప్రభు అంటున్నాడు, నువ్వు మరలి దమస్కు మార్గమున. ఏ మార్గం అంట? ఏమంటున్నాడంటే అక్కడ, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నువ్వు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు, ఎవరికి ఇస్తున్నాడు ఆ సాక్ష్యము అని మనం గమనిస్తే, ఎవని సన్నిధిలో నేను నిలబడి మాట్లాడుతున్నానో జీవము కలిగిన యెహోవా ఆయన మీదే ఒట్టు, నా మాట చొప్పున జరుగును గాక అన్నాడు. ఎవరితో అన్నాడు ఈ మాట అంటే, అహాబు అనే, అసలు ఇక ఆయనకు ఎదురొస్తే దేవుని యొక్క ప్రవక్తలను కూడా ఆయన భార్య ఇద్దరు కలిసి చంపించారు. కొంతమందిని చంపించాడు. అలాంటి వ్యక్తి దగ్గర పోయి అంటాడు, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ఆ యెహోవా జీవముతోడు నా మాట చొప్పున జరుగును గాక అన్నాడు. ఆ మాట అన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆసక్తితో ప్రార్థన చేశాడంట. బాగుంది ఇదంతా. ఆ తర్వాత మళ్ళీ అహాబు ఏలియాని పిలిపిస్తాడు. ఆ ఏలియా ఎక్కడుండో పట్టుకురాండయా, అతని వల్లనే ఈ కరువు అంతా, అతని వల్ల ఈ వేదన అంతా అని చెప్పని పక్కనోడి మీద నిందేయటానికి మొదలైంది. ఈ శైలి, ఈ నైజం సగటున లోకంలో మనం చూస్తూ ఉంటాం. అంటే అతను తప్పేమి కప్పిపుచ్చుకుంటూ ఫలానా వ్యక్తిదే తప్పు, అతనే తేడా, ఆమె తేడా అని నిందలు మోపేవారు అన్నమాట. అహాబుకు తెలియదా? దేవుని ఆజ్ఞలను విడిచి నా పక్కనున్న నా భార్య చెప్పిన మాటల చొప్పున నేను నడవటం. ఇక్కడ లేఖనం ఇంకొక మాట ఉంటుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు, నీ కౌగిట పరుండు దాని ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుకో. ఏది చెప్పాలో అదే చెప్పు. అన్నీ చెప్పుకున్నావా ఇక నువ్వు లెక్కలో ఉండో, అంతా గత్తర అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే ఆమె బలహీన ఘట్టం. నీకైతే కుటుంబాన్ని అన్నీ నడిపించగల నైపుణ్యత కలిగిన జ్ఞానం నీకు ఇచ్చున్నాడు దేవుడు. మరి ఆమెకి లేదంటే ఆమె అడిగితే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునది. మరి నాకు అడగకపోయినా ఇచ్చాడంటే ఇచ్చాడు, కానీ దానికి పొదును పెట్టుకోవడం జాతగాక మనం అంతే ఉంటాం. మగవాడికి ఏమో అన్ని పరిపాలన విభాగం పైన జన్మతానే వానికి ఆ జ్ఞానం ఉంది. అయితే ఇతనేమో ఆ జ్ఞానం అనే కత్తికి పొదును పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నూరాల. ఆ కత్తిని ప్రార్థనలో నూరితే సొలొమోను గనుక ఇట్టి ప్రజలు నీ వాళ్ళే ఉన్నారు, వీళ్ళకి నీతి న్యాయములు తీర్పు తీర్చుట ఎవరికి సాధ్యము, అదైతే నా వల్ల కాదు, నేను పసివాడిని అంటే మరి ఏం కావాలి నీకు అన్నాడు దేవుడు. ప్రార్థనలో పెనుగులాడుతున్నాడు ఆయన జ్ఞానం కోసం. ఏం కావాలంటే జ్ఞాన వివేకములతో కూడిన హృదయం నాకు ఇవ్వు చాలండి. అరే ధనం అడుగుతావనుకున్నాను, పేరు గొప్పలు అడుగుతావనుకున్నాను, శత్రుశేషం అడుగుతావు, వాళ్ళ ప్రాణాలు అడుగుతావనుకున్నాను. ఏం అడగకుండా జ్ఞానం అడిగావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఇస్తున్నాను ఆ జ్ఞానం అన్నాడు. ఆ తర్వాత మంచి పరిపాలన చేసినటువంటి రాజుగా పండు వృద్ధాప్యం వరకు
పేరుగాంచాడు. చివరకు వృద్ధాప్యం మందు అధికమైన భార్యల యొక్క నడవడిలో వెళ్ళిపోయి ఇతర అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళు చెప్పినట్టు అడుగులు వేసి తేడా పడ్డాడు. అప్పుడు ఆ జ్ఞానమంతా వెర్రితనం అయిపోయింది. ఇక్కడ స్వతహాగా మనిషిలో అంటే పురుషునిలో జ్ఞానం అనేది దేవుడు పెట్టాడు. దానికి పదును పెట్టుకోవాలి. దేవుని పాద సన్నిధిలో ప్రార్థన ద్వారా పదును పెట్టుకోవాలి. మరి స్త్రీకి ఇవ్వలేదా అంటే స్త్రీకి కూడా లేఖనం ఏముంటుందంటే సామెతలు 14:1 జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, సుబుద్ధి గల భార్య యెహోవాకు దానమని, యోగ్యురాలైన భార్య పెనిమిటి కిరీటమని, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని, అది అటిది ముత్యం అన్నాడు. అంటే స్వచ్ఛత. ఇవన్నిటికీ కావలసిన గుణ లక్షణాలన్నీ దేవుని దగ్గర పొందుకోవాలి. పురుషుడికి ఏమో ఇయ్యబడ్డాయి, ఆమె ఏమో పొందుకోవాలి. అదే తేడా. అవి పొందుకున్న స్త్రీ ఏమో కుటుంబాన్ని చక్కగా కట్టుతుంది, భర్తకు 10 మందిలో గౌరవం వస్తే చాటును కూర్చొని మురిసిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు మీకా గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పాడు, నీ కౌగిట పొరుండు దాని ఎదుట నీ పెదాలు కాపు పెట్టుకో, లేకపోతే తేడా పడుతుంది బండి. ఇక నువ్వు లెక్కలో ఉండవు, నువ్వెంత ఆప్ట్రాలన్న ఫీల్ వస్తుంది అన్నమాట. దాన్ని ప్రభు కృపతోనే చాకచక్యంగా ముందుకు డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డీల్ చేసుకొని వెళ్ళే విషయంలో అహబు ఫెయిల్ అయ్యాడు, యెజ్బేలమ్మ సక్సెస్ అయింది. యెజ్బేలమ్మ అహబు ఇద్దరు కలిసి దేవుని యొక్క ప్రవక్తలను చంపడానికి పూనుకున్నారు. ఈ సంగతి అంతా ఏలియాకు తెలుసుగా, తెలిసి కూడా ఆ రాజు దగ్గర పోయి ఎవని సన్నిధిలో నేను నిలబడ్డాను అది చెప్పిన తర్వాత 3.5 సంవత్సరాలు కరువు నడుస్తూ ఉంది. కరువు నడుస్తూ ఉంటే ఈ కరువుకు కారణము ఆ ఏలియా అని అంటున్నాడు. అరే తప్పు చేసింది నువ్వురా అయ్యా, నువ్వు తేడాగా ఉన్నావు, జాగ్రత్తగా ఉండు, దిద్దుకుంటే ధన్యుడు అని చెప్పని దేవుడు తన ప్రవక్తను వాడుకొని, తన దాసుని అక్కడ వాడుకొని మాట అందించాడు. ఇప్పుడు దిద్దుకోవాల్సింది ప్రవక్త లేకపోతే ఎవరైనా తేడా ఉండి దిద్దుబాటు చేసుకోవాల్సినోడా? ఇప్పుడు ఎట్లా ఉందంటే వ్యవహారం అంతా, ఇప్పుడు తప్పు చేసినోడికి అయ్యా నువ్వు ఈ కారణాన్ని బట్టి తప్పులో ఉన్నావు, జాగ్రత్త పడని దైవజనుడు లేదా ప్రవక్త తన దాసుడు పోయి చెప్పినప్పుడు, లేదా తన దాసుని ద్వారా ఉపదేశంలో చెప్పబడినప్పుడు అది విన్నావు, గ్రహించినప్పుడు అవును నాలోనే లోపం ఉంది, దైవజనుడి ద్వారా దేవుడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు కాబట్టి నేను దిద్దుకోవాలి. దిద్దుకుంటే ఈ కరువు ఈ సమస్య ఏం ఉండవు. ఏం కాకుండా ఈ సమస్య ఇంత అల్లకొల్లం అవటానికి కారణం ఆ ఏలియా పట్టరండి అంటు. ఏమన్నా న్యాయమేనది? లోకంలో అయితే ఈడు ఇట్టబోను అట్టగానని ఇక దుమ్మెత్తి కూడా పోతారు. మరి భక్తిలో ఉన్నవాళ్ళు కొంతమంది ఆ టైపులో కూడా ఎత్తిపోసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితేనేమో ప్రభువా తెలియదులే, క్షమించు, సరిచేసి సత్యం ఏంటో తెలియపరచు, వాళ్ళ కన్నులు తెరవయ్యా, నీ కార్యములు వారి ద్వారా జరిగించాయని ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఏలియా అని పిలవండరా అని చెప్పనగానే పిలుచుకొచ్చారు. నీ నుంచి నాకు శ్రమలు వచ్చినాయి, అసలు ఈ శ్రమకు అంతటి కారణం నువ్వు కాదంటే నేను కాదు నువ్వు నీ ఇంటి వాళ్ళే అన్నాడు. ఎవరు? నేను కాదు నువ్వు నీ ఇంటి వాళ్ళే అన్నారు. నేను నా ఇంటి వాళ్ళు. అవును నువ్వు నీ ఇంటి వాళ్ళే. దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞలను వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు భక్తి సాధన చేస్తున్నావు, నీ ఇష్టానుసారంగా ప్రజలను పరిపాలన చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, దేవుని భయం లేకుండా నీకు నచ్చిందల్లా ఇది కరెక్ట్ అని ఫైనల్ చేసి ప్రజలందరినీ నీ వైపు ఆకర్షించుకుంటున్నావు. దేవుడు ఏం చెప్పాడు? ఇజ్రాయేల్ పక్షంగా నిలిచే రాజు ధర్మశాస్త్రాన్ని చదవాలా, దాని ప్రతులు నీ దగ్గర ఉండాలని చెప్పాడు. నీ దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయ్య గారు. మరి ఉంటే ఎందుకు అవలంబించట్లేదు? ఉంటే ఎందుకు చదవట్లేదు? వాటి ప్రకారం ప్రజలు ఎందుకు పరిపాలించట్లేదు? వాటిని అనుసరించమని ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? అయ్యేదో ఊరకట్ట చూపించి నీ వ్యవహారం అంతా నడిపించుకుంటున్నావుగా. నీ భార్య వచ్చ 2 పట్టకొచ్చుకుంది, ఆ రెండింటిని పెట్టి వాటిని కొలిసేలాగా వాటికి సంబంధించి 400 ప్రవక్తలు, 450 మంది ప్రవక్తలు, మొత్తం 850 మంది ప్రవక్తలకి ప్రత్యేకంగా యెహోవా మందసంలో ఉన్నటువంటి బొక్కసం అంటే కానుకల పెట్టెలో నుంచి ఆ డబ్బు తీసి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారంట. మరి ఇది ఇంకొక ప్రమాదకరమైన వ్యవహారం.
వాళ్ళు చేస్తుందే దేవుని వైపు వాళ్ళు తిరగకుండా ఈ రాజు రాణి మాటినేలాగా ఈ రాణిగారు 2 తెచ్చుకుంది, 2 బొమ్మల్ని, పోత విగ్రహాలని. వాటికి ఒక విగ్రహానికి 400 మంది ప్రవక్తలు, ఒక విగ్రహానికి 450 మంది ప్రవక్తలు పెట్టి వీళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వాలా? పెట్టింది ఎవరు? రాజుగారు. రాజుగారు ధనాగారం నుంచి తెచ్చి ఇవ్వాలా. వీళ్ళు మహాజలి గల్లవాళ్ళు, మా సొమ్ము మాకు బాగానే ఉండాలి. వీళ్ళ లోకంలో అంటారుగా, సట్టిలో కూడా అంచే ఉండాలి, పిల్లగాడు మాత్రం దుత్తగా ఉండాలని చెప్పని బాగా దుడ్డుగా ఉండాలని అంటారు సామెత. వీళ్ళది ఆ వ్యవహారం అయింది. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఆ జీతాలు వీళ్ళు ఇవ్వాలిగా, వీళ్ళు ఇవ్వకుండా, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు చేయకుండా దేవుని మందిరంలో ఉన్న ఆ కానుక పెట్టెలో వచ్చే రాబడిలో నుంచి వీళ్ళకి జీతాలు ఇస్తాను. అది ఇంకా దుర్మార్గమైన పని. ఆజ్ఞ మీరటమే ఆజ్ఞ అతిక్రమం. దానికి తగ్గట్టు వీళ్ళు దేవుని సన్నిధిలో దొంగలయ్యారు. దేవుని డబ్బే తీసి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ గమనించిన ఏలియా, పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడిన ఏలియా ఈ సంగతులన్నీ వచ్చి అంటాడు, ఇవన్నీ ముందుగానే బోధింపబడతాడు దైవజనుడు, లేదా దేవునితో అనుసంధానమైన వాడు, దేవుని ప్రవక్తగా ఉన్నవాడు, యాజకుడైన వాడు, న్యాయాధిపతిగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దేవునితో ముందుగానే బోధింపబడిన ఉంటారు. లేదా పరిశుద్ధాత్మ ద్వారా ఆ గడి అక్కడికి పోకముందే కొన్ని సంగతులు ఈ విషయాలతో నీతో మాట్లాడబోతారు, ఇది ఇలా జరిగింది, ఇది సంగతి అని ముందుగానే దాన్ని చెప్పేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. అట్లానే ఏలియా వచ్చాడు. ఏలియాతో ఆయనదో పెద్ద ఎవరు అహబు, యెజ్బేలమ్మ పెద్ద మంచోళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు ఏలియాతో. ఏలియా అన్నాడు, ఆపండి అబ్బాయి, మీరే తేడాగా ఉంది, అసలు వ్యవహారం అంతా తేడా పడుతుంది మీ కాడ నుంచే, మర్యాదగా రాండి తేల్చుకుందాం అని చెప్పని కర్మేలు పర్వతం కాడ తీసుకుపోయాడు మొత్తాన్ని. అక్కడ పెద్ద ఒక రకమైన సంస్కరణ పనే జరిగింది, పెద్ద సంస్కరణ పని అన్నమాట. రండి, ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య అటు ఇటు తడబడుతారు, తెలుసుకుందాం రండి, మీ దేవుడో మా దేవుడో, ఎవరో ఒకడే దేవుడు అవ్వాలా, బయలుదేవుడా లేదంటే యెహోవా దేవుడా, తెలుసుకుందాం రండి అని చెప్పని ఏలియా పిలిచి ఒక విషయాన్ని చెప్పాడు. దాని ప్రకారం సాయంకాలం నైవేద్య కాలం వరకు పెనుగులాడారు, పోరాడారు. వాళ్ళు పోరాడుతుంటే ఏలియా జోగులేసిండు, ఇంకా కడుపులో గాలి, వాడు నిద్రపోతున్న కేకేండ్రా గట్టిగా, అరే దూర ప్రయాణంలో ఉండి ఉంటారు కేకేండ్రా గట్టిగా అని చెప్పని అట్లా హేళన చేస్తుండే ఏలియా. ఈ రాజుకి ఆ పక్కనున్న సేనాధిపతులకి ఏంటి అయ్యి కత్తులు తీసుకొని ఒళ్ళు అంతా ఘాట్లుగా కోసుకుంటున్నారు. ఆ కోసుకునే వాళ్ళకి ఇంకా ఇంత కడుపులో మండుతుంది. ఇంకా ఇంత కడుపులో మండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకొద్దిగా బయలా యాడుండోడు ఉంటే కదా రావటానికి. నేను ఇందాక ఒక మాట చెబుతూ ఆపాను. ఏంటంటే, నేను ఈ మధ్యకాలంలో కళ్ళకుంట ప్రాంతానికి వెళ్ళా. ఓ సేవకుడు 50 రోజుల ఉపవాస ప్రార్థన ముగించుకొని 50 రోజులు అట్టుకుంటా ఉపవాస ప్రార్థన ముగించుకొని ముగింపు సభ. ఆ ముగింపు సభలో ఖమ్మం ప్రాంతం నుంచి ఒక దైవజనుడు పిలిపించాడు. ఆ దైవజనుడు వచ్చి సాక్ష్యం చెబుతా ఉన్నాడు. సాక్ష్యం ఆ రోజు ఆ దైవజనుడు యొక్క సాక్ష్యం అన్నమాట. అయితే ఆ ఖమ్మం ప్రాంతంలో ఆ దైవజనుడి యొక్క సాక్ష్యము వినాలంటే ఆ రోజు సేవకుల ఫెలోషిప్లో ఉన్నాం కాబట్టి పిలిచారు. సెక్రటరీగా ఉన్నాడు ఆయన. పిలిస్తే పోగానే ఖమ్మం నుంచి ఒక దైవజనుడు పిలువబడ్డాడు. ఆయన ప్రభుత్వ ముఖాముఖిగా మాట్లాడే అనుభవం, మంచి సాక్ష్యం అంటే సరే ఎలా ఉంటుందో అది సాక్ష్యం అన్న ఉపయోగపడుతుందని విందాని ఉన్నా. ఆయన చెప్తా ఉన్నాడు, మేము కడుగు దయనీయమైన పరిస్థితుల్లో మేము బ్రతుకుతూ ఉన్నాం. అనుకోకుండా నాకు వ్యాధి వచ్చింది. అయినా సరే నేను ఆ యేసు ప్రభు వారిని పెద్దగా చేయలేదు. అయితే నేను 10వ తరగతి నుంచి చదువుతున్నప్పటి నుంచే నన్ను నా వెనకాల పడుతున్నాడు. నేను అది కనిపెట్టలేదు, గ్రహించినా లక్ష్య పెట్టలేదు. అట్లా కాదని ఒకరు నాకు జబ్బు అనుమతించాడు. అప్పుడు ఆ జబ్బు అనుమతించినప్పుడు మాకు కొన్ని గొర్రె మేకలు ఉన్నాయి. అవి మాకు ఏటేటా ఒక ఉత్సవం ఉంటుంది. దానికి మేము కొలిసే కులదేవతలు దేవుళ్ళకి కొన్నిటిని బలిస్తాము.
ఎందుకు బలిస్తున్నామంటే క్షేమం కోసం బలిస్తాము. అయితే కొన్ని సంవత్సరాలుగా మా మందలో ఉన్న గొర్రెల మేకలు జబ్బుపడి చచ్చిపోతున్నాయి. అసలు ఇది ఎందుకు జరుగుతుందని ఆ దేవుడి యొక్క ఉగ్రత మా మీద పడుతుంది అని చెప్పని ఇంకా 2 అధికంగా బలిచ్చేవాళ్ళం. అయితే బలిచ్చినా కానీ దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఓ రోజు నా అనారోగ్య కారణాన్ని బట్టి, ఇంట్లో నష్టాన్ని బట్టి, ఇంట్లో సమాధానం లేని పరిస్థితిని బట్టి, అసలు దేవుడు అనేవాడు ఉంటే, ఓ దేవుడా, నేను పూజించిన, కొలుపులు గొలిచిన, రక్తాన్ని అర్పించిన, బలులు అర్పించినటువంటి ఆ దేవి దేవతలారా అని చెప్పని వరుసగా మొత్తాన్ని కేకేసిందంట. కేకేస్తే వాళ్ళు గాలిలో అలా నిలబడ్డారంట. తన ముందు కనపడుతున్నారంట వినాయకుడు, ఇక ఇట్లా వరుసగా అందరూ కనపడుతున్నారంట. గాలిలో తేల్తా, భూమి మీద కూడా నిలబడాల, గాలిలో తేల్తా ఆ హైట్లో ఒక 6 అడుగుల ఎత్తులో గాలిలో అలా తేల్తా కనపడుతున్నారంట. ఏమి నాయన ఎందుకు పిలిచావంటే, ఎందుకు పిలిచావని అడిగారంట. నాకు ఈ రోగం రావడానికి కారణం ఏంది, మా ఇంట్లో ఆ సమస్యలు ఏంది, మా పశు మందల్లో ఆ జబ్బు పడే చావటం ఏంది, దీని అంతటికీ కారణం ఏంది, మేము మీకెన్నో కోరికలు అన్నట్టుగా బలులు అర్పించాం, ఎన్నో చేశాం కదా, మీకు ఏది లోడ్ చేయలేదు, ఎందుకు, దీనికి పరిష్కారం ఏందో చెప్పండి అంటే సైలెంట్గా అంతే నిలబడ్డారంట. నిలబడితే ఈ అబ్బాయికి, ఈ సేవకుడికి, అప్పుడు సేవకుడు కాల, ఇక బాగా వేదనతో, అసలు నిజమైన దేవుడా, నువ్వు అసలు దేవుడు అయిన వాడు ఎవడైనా ఉంటే ఆ దేవుడు ఎవరు నా ముందు నిలబడాలనగానే ఇటు చూస్తే ఆకాశానికి ఉండంట, పైకి పాదాలేమో కింద ఉన్నాయంట, భూమి మీద ఆయన ఉన్నాయంట. అసలు నిజమైన దేవుడు ఎవరు, ఆ దేవుడా నా దగ్గరికి రాయా అనగానే ఈ గాలిలో 6 అడుగుల ఎత్తులో తేలుతున్న వాళ్ళు తుర్రును బారిపోయారంట. ఈ బిత్తరపోయి చూస్తున్నంటే వీళ్ళేరని, ఇతనికి ఏమో ఆకాశం పైకి ఆయన ఉండు, కాళ్ళేమో భూమి మీద ఉన్నాయి. అసలు ఆయన చెప్తున్న ఆ పిక్చర్ చూస్తే ఏమున్నాడో, సూపర్ ఉన్నాడబ్బా అంటాడు తెలంగాణ శైలిలో. నువ్వు అనుకున్న బొమ్మల్లో కనపడ్డట్లేడు ఆయన, సూపరు, అసలు ఆయన తేజస్సు, ఆయన అందం మామూలుగా లేదు. నీ కింద నిజమైన దేవుడా ఎవరో నువ్వు రా నా దగ్గరికి అనగానే ఆయన వచ్చాడు, గాల్లో తేలుతున్న వాళ్ళు బారిపోయారు. ఏంది ఆ దెబ్బతో దేవుడు దర్శించటం, రక్షించబడటం ఈరోజు గొప్పగా సేవలో వాడబడుతుంది. ఇప్పుడు వాళ్ళు నమ్మింది నిజమైనడితే వచ్చేదే, రాలేదు, కత్తులతో కోసుకున్న రాలా. ఇక ఉండి ఏలియా ఇక రాణి తెలుసుకుందా అని చెప్పని ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి అగ్ని దిగింది, బలిపశు మాంసం మొత్తాన్ని కాల్చేసి బోడి చేసింది. కట్టెలు, తడిసిపోయిన కట్టెలు కూడా బోడిదైపోయినాయి. ఇక పట్టుకోండిరా అని చెప్పని 850 మందిని మొత్తాన్ని చంపేశాడు మరణాపేక్షతో. ఎందుకంటే 850 మందిని చంపంగానే యెజబెలమ్మకు తెలిసింది ఆ కబురు. అహబు చెప్పాడు పోయి, అదే ఇందాక అంది, నీ ప్రతి విషయం భార్యకి చెప్పుకునే విషయాలు భార్యకి చెప్పుకోవాలి, కొన్ని నీ మనసులో ఉంచుకోవాలి. భర్త విషయంలో కూడా అంతే, బిడ్డల విషయంలో కూడా అంతే, కొన్ని నీ మనసులో ఉంచుకోవాలి, కొన్ని వాళ్ళకి చెప్పాలి. దైవజనుల దగ్గర కూడా కొంతమంది ఏమంటారు, ఓపెన్ అవుతారు. అసలు దాచిపెట్టి భద్రంగా ఉంచేవాడి దగ్గర ఏమో దాచిపెట్టుకుంటారు, మొత్తం ఓపెన్ అయ్యి టామ్ చేసేవా ఇక వాళ్ళని అదే చూపుతో అదే కోణంలో చూసేవాళ్ళ దగ్గర మొత్తం ఉన్నదన్నట్టంతా మొత్తం గెక్కి చివరికి వాళ్ళే సూది పక్కలో సూది అంటారుగా, పక్కలో బల్లెంలాగా పల్లేరు గాయాలు తయారవుతారనమాట. ఇట్లాంటి వాళ్ళకే మొత్తం పోయి చెబుతారు. దాచిపెట్టి భద్రంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళకేమో పొరపాటును కూడా చెప్పరు. నేను ఆ అనుభవాన్ని చూసి ఇక నేను నాకు తెలిసిన వాళ్ళకి ఇదే చెబుతున్నా. నీ వ్యక్తిగత సాక్ష్యం విన్న దైవజనుడు యథార్థవంతుడైతే దేవునికే చెప్పి దాన్ని గుట్టుగా పెట్టి నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. నిన్ను ఆ కోణంలో చూడడం, దేవుని కోణంలో చూస్తాడు నిన్ను. నీ సాక్ష్యం విని కూడా నిన్ను అదే కోణంలో రక్షణ పొందిన తర్వాత ఏళ్ల తరబడి భక్తి సాధన చేసిన తర్వాత కూడా నిన్ను అదే కోణంలో చూస్తానంటే ఆ దైవజనుడు తేడా, ఆ మనస్సు తేడా. దైవ ప్రణాళిక చొప్పున చూడాలి నువ్వు. దైవజనుడు ఎవరైనా సరే
నిన్ను దైవ ప్రణాళిక చొప్పున చూడాలి. నా దగ్గరకు వచ్చిన కొంతమంది తెలిసిన అన్నయ్యలు వాళ్ళ గురించి నాకు తెలుసు. లైన్లో కిరాయిలకు పోతా తాగుతున్నారు ఎట్టున్నారని. నేను ఎందుకు అడగాల? ఒకరోజు ఆయన కనపడితే వందనాలు అన్నాను. నాకు ఆ మాట చెప్పమాకండి. వందనాలు పాస్టర్ గారు అన్న. అరవమాకు నువ్వు పెద్ద పాస్టర్ లేదు ఏం లేదు, నేను తాగుతున్నా. అయితే నాకేందన్న? నాకేమైనా నష్టం వస్తుందా? సంఘానికి ఏమైనా నష్టం వస్తుందా? నీకే నష్టం. నా ప్రభు నాకు చెప్పిన మాట ఒకటే, నిన్ను దైవజనుడుగా నాకు చెప్పాడు, అతను దేవుని సేవ చేయాలని. నువ్వు పందిలాగా బొరిలాడినా, ఎట్నే చెప్పా, పందిలాగా బొరిలాడినా ఇంకా అయిపోయింది అంతా అనుకున్నా కానీ నిన్ను అలానే చూస్తాను నేను. దేవుడు ఏ కోణం అయితే నాకు చెప్పాడో ఆ కోణంలోనే, నిన్ను ఒక దైవజనురాలకు చెప్పాడా అదే కోణంలో నేను చూస్తా. నిన్ను ఒక దైవజనుడికి చెప్పాడా అదే కోణంలో చూస్తా. నేను చూసే దృష్టి మారదు. ఎందుకంటే అది నా దృష్టితో నేను చూడట్లేదు, నా పైనుండి చెప్పిన వాని దృష్టితో చూస్తున్నా. ఎవరైనా నజరేయుడగు యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్పిన రీతిగానే చూస్తాను నేను ఎవరి విషయంలో అయినా సరే. ఆయన ఒక వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక చెప్పాడా, ఆ వ్యక్తిలో రక్షణ లేదా? రక్షణ లేకపోయినా ఏదో ఒక నాటికి రక్షించబడతాడు ఖచ్చితంగా. ఆ కోణంలో విశ్వాసపు నేత్రాలతో ప్రభు చూడమని చెప్పాడు దైవజనుల ద్వారా. ఆ మాటను పట్టుకున్నాను, అదే కోణంలో ప్రతి ఒక్కళ్ళ విషయంలో చూస్తాను. అది అక్షరాలు కొందరు జీవితాలు నెరవేర్చబడటం నేను చూశాను. నువ్వు చెప్పేది అవతల వ్యక్తి తీసుకొని దైవ సంబంధమైన కోణంలో నిన్ను చూసే వ్యక్తి అయితే చెప్పుకో. దైవజనుడి విషయంలో అయినా, పరిచారకుల విషయంలో, సంఘ పెద్దల విషయంలో అయినా, విశ్వాసుల విషయంలో అయినా చెప్పుకోవచ్చు. అటు కాకుండా విన్నదాన్ని బట్టి నువ్వు ఎంత ఆధ్యాత్మిక మార్పు పరిపక్వతలోకి వచ్చినా నిన్ను అదే కోణంలో చూస్తున్నారంటే వాళ్ళ మనసు తేడా, ఆ దైవజనుల యొక్క మైండ్ సెట్ తేడా అన్నమాట. అది బాగా గ్రహించాలి. ప్రభు కృపను బట్టి ఆ గ్రహింపు కొందరు జీవితాల్లో వాళ్ళు స్టార్టింగ్లో దైవజనులు కానీ, విశ్వాసులు, పరిచారకులు, సంఘ పెద్దలు వాళ్ళు విన్నదాన్ని తర్వాత వీళ్ళు మారుతున్న దాన్ని బట్టి వాళ్ళు అదే కోణం చూస్తున్నారు కానీ వీళ్ళు మార్పును చూడట్ల. దాన్ని బట్టి నేను ఏంటి ప్రభు అంటే, ఇక్కడ నేర్చుకో, నువ్వు వాళ్ళు చూసినట్టు నువ్వు చూడమాక. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. వాళ్ళు చూసినట్టు నువ్వు చూడమాక. నేను ఒక డిఫరెంట్ కోణంలో చూస్తున్నాను కాబట్టి ఆ డిఫరెంట్ కోణంలోనే అతను చూడు. నేను ఎలా స్పందిస్తున్నాను నువ్వు అలాగనే స్పందించు. అప్పుడు అసలు ప్రభు యొక్క వ్యక్తిత్వ సౌందర్యం ఏంటో నిన్నే చూపిస్తాను వాళ్ళకని చెప్పని ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగు. అది నా ఒక్కడికే కాదు, దాన్ని ప్రభు యొక్క కనుసన్నల్లో, అదుపాజ్ఞలో గనక నడుస్తున్నట్లయితే ఒక స్త్రీలో నుంచి నీలో నుంచైనా ఆ విషయాన్ని చూపిస్తాడు సమాజానికి. ప్రభు ఖచ్చితంగా చూపిస్తాడు అన్నమాట. ఇక్కడ ఈయన పోయి అహబ్బు గారు పోయి యెజబెలమ్మగా చెప్పాడు. పోయి టక అసలు ఎవరికి చెప్పాలేడా? లెక్కలు ఎవరు చూడాలి? అసలు ఈయన రాజుని, నాకు ఆజ్ఞ ఉంది, నాకు వాకుకు ఒక పవర్ ఉంది, అసలు ఈ సెక్షనే మర్చిపోయింది. ఆయన మర్చిపోయి లట వెళ్ళిపోయి ఆ యెజబెలమ్మకు చెప్పగానే ఇక ఈయన బుస కొడతా ఎక్కడ్రా ఏలియా అన్న ఒకటి చేత కబురు పంపించింది. పలానా చోట ఉండంటే రేపు వేళకల్లా ఏలియా సంగతి నేను తెలుస్తా అని చెప్పు. వాళ్ళల్లో సచ్చిన వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు అవుతాడని, లేదంటే అంత గొప్ప కీడు నాకు దేవుడు ఇస్తాడని ఏమకే తీర్పు తెచ్చుకోండి. మిడిమాలం అన్నమాట. మన మాట కూడా చాలా జాగ్రత్తగా ఒకళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేలాగా ఉండాలి. ఆ మాట విషయంలో కూడా తొందరపడకుండా చాలా జాగ్రత్తగా, ఆశీర్వచనం కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఆశీర్వదించు. ఖచ్చితంగా ఆశీర్వాదం అవతల వ్యక్తుల జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏం తొందరపడి నోరు జారింది. తర్వాత ఏలియాకి తెలిసిన సంగతి, మరణాపేక్ష గలవాడే పడుకున్నాడు. ఇక తనతో పాటు వచ్చిన వాడినేమో సేఫ్ జోన్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయి ఇంకెక్కడెక్కడో ఇక పోయి ఆ బదిరి వృక్షం కింద పడుకున్నాడు. తిరిగాడు అడవి మొత్తం తిరిగి ఒక ప్లేస్ చూసుకున్నాడు, మంచిగా ఉంది ఇదని చెప్పని ఇక ఆ బదిరి వృక్షం కింద తల్లవాల్చాడు. దేవదూత వచ్చింది, తట్టింది, ఆహారం పెట్టింది. మళ్ళీ వచ్చింది, తట్టింది, ఆహారం పెట్టింది.
ఇక లే, నీకు శక్తికి మించిన ప్రయాణం నిర్ణయమైంది, శక్తికి మించిన ప్రయాణంలో శక్తికి మించిన పని నీకు నిర్ణయమైంది, ఇక లే అండు. లేచి నీ నడుము బిగించుకొని ఇక బయలుదేరండు. 40 రోజులు అరణ్యంలో రాత్రి పగలు నడిచిండంట. అట్లా వెళ్ళిపోయిన ఆయన ఒక చోట ఆగితే, ఒక చోట ఆగాడు. మళ్ళీ ఆ 40 రోజుల ప్రయాణానికి ముందుగానే ఆగితే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. మళ్ళీ ఏమంటున్నాడు ఆడ, ఏలియా ఆహారం యొక్క బలము చేత అంట 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి మళ్ళీ ఒకసారికి వచ్చి ఆగిండు. ఆడకొచ్చి దేవుని మాటలు విన్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క స్వరము విని దేవునికే ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్న సంగతులని తెలియపరిచి చిట్ట చివరికి ఇజ్రాయేల్ ప్రజలందరూ తేడా పడి బతుకుతున్నారయ్యా, నేను ఒక్కడిని రోషం కలిగి, మహారోషం కలిగి యెహోవా కొరుకున్నానయ్యా. బాగుంది, అంతటితో అయిపోయిందా? ఆ మాటలన్నీ, చేయాల్సిన పనులన్నీ చెప్తా నువ్వు మళ్ళీ ఎనిక్కిపో. ఇదే చిత్రంగా ఉంటుంది పని. చేయమంటాడు, మళ్ళీ ముందుకెళ్ళమంటాడు, మళ్ళీ ఎనిక్కి రమ్మంటాడు. కానీ ప్రభు ఏది చెప్పినా మన మేలుకే, దేవునికి మహిమ కలుగును గాక. మనకేమోలా ఉంటుందంటే, నువ్వు ఇప్పుడు ఇది కాదు ఫలానా చేయంటే మనకు కొంచెం రిస్క్ అనిపిస్తుంది. కానీ ప్రభు అంటాడు, ఒక అడుగు వెనక్కేస్తే 100 అడుగులు నువ్వు ముందుకు పోతావు. అంటే తగ్గించుకుంటే కొంచెం వెనక్కి తగ్గితే ఆగనంత దూరం ఇంకా ముందు ప్రయాణం ఉంటుంది అన్నమాట. వెనక్కి తగ్గటానికి కారణం దానికి తగ్గట్టుగా ప్రార్థన చేయిస్తాడు ప్రభు. తన మహోచిత కృప చొప్పున మరి దేవుడు సెలవిస్తున్నట్లుగా శక్తికి మించిన ప్రయాణంలో శక్తికి మించిన పని ఉందంటే కొంచెం వెనక్కి ఆగి ముందుకెళ్ళిపోతే ఆశీర్వాదకరమైన దీవెన, ఆశీర్వాదకరమైన పరిచర్య ఇక అన్ని కోణాల్లో నువ్వు చూడగలుగుతావు. దీవెనలు కూడా చూడగలుగుతావు, ఆశీర్వాదాలు చూడగలుగుతావు. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా కనికరించండి, కనికరించండి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. అవును ప్రభువా, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభు. అవును తండ్రి, సహాయం చేయండి. అవును తండ్రి, నీ కృతజ్ఞత స్తోత్రము, స్తోత్రము తండ్రి. అవునయ్యా, అవును తండ్రి, నీ కృతజ్ఞత స్తుతులే, కృతజ్ఞత స్తుతులే. ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా. అవునయ్యా ప్రభువా, శోధనోటి ప్రభు మహాపునరుద్ధాన శక్తి, మహాపునరుద్ధాన శక్తి బంధిస్తున్నాను, ఏర్పరుస్తున్నాను. అవును తండ్రి, ఆమేన్, 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 ఆమేన్. నా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీకే స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. నీకే స్తోత్రం, స్తోత్రం. అవును తండ్రి, నీకు స్తోత్రాలు. అవునయ్యా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహాయం చేయండి. ఆమేన్. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. విన్న వాక్యం అర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలను అమరవేసి నేను మహింపరచుకునే భాగ్యం మాకు దయచేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటాం ప్రభువా. ఇదిగో నీ కుమార్తె దేవ భూలక్ష్మి విషయంలో సహాయం చేయండి. కుమారుడు విషయంలో చూపించబడ్డ ఆ శోధన దాన్ని ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తితో నువ్వు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు ప్రభు. చేరి వచ్చిన ప్రాంతంలోకి వస్తున్న ప్రతి బిడ్డ అవసరత నీ కృప చేత వేసిన తీర్చబడును గాక. నీ మహా ఉచిత కృప చొప్పున ఇదిగో తండ్రి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన నీ కృప ద్వారా జయకరంగా జరిగించిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇది మొదలుకొని నీ రాకడ
దేవా రాకడ పర్యాంతం వరకు ప్రభా నీ చిత్త ప్రకారము ప్రతి నెల మొదటి శనివారం నాడున ఇలాగ మేము సమకూడి నిన్ను మహింపరుచుకునే భాగ్యం మాకు కలుగు చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయా నీ గొప్ప కార్యములు జరిగించినందుకు, అయా ఇక ముందు జరిగించబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా. దేవా ఆన్లైన్ ప్రార్థనలో గొప్ప అద్భుతాలు జరగాలేస్తున్నాము, గొప్ప సాక్ష్యాలు వెలువడాలేస్తున్నాములో దేవా, గొప్పగా నీ నామం ఘనపరచబడాలేస్తున్నాములో. అన్ని విషయాలు అన్ని విధాలు నువ్వు చూడండి, నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయా మేము మానవ మాత్రులు మాత్రమేనయ్యా. ఇదిగో తండ్రి, నువ్వు మహాపరాక్రమశాలి ప్రభా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, నీకు సమస్తమును సాధ్యమే ప్రభా. నీ గొప్ప కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతున్నాం. మా ప్రభా సహాయము చేయండి, నీ చిత్తం నెరవేర్చండి ప్రభా, నీ అనాథ సంకల్పం నెరవేర్చండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమాజాన్ని దర్శించు, రక్షించు. నీ సెలవు అయితే ఇక్కడ ఆదివారం ఆరాధన నీ చిత్త ప్రకారముగా అనుకూలమైన సమయంలో నీవు అనుకున్న ప్రీతిగా జరిగేటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా ఈరోజు కలవలేకపోయిన బిడ్డలను దర్శించు. నీ చిత్తం అయితే వచ్చే నెల అయా ఆన్లైన్ ప్రార్థనలో ఇంకనూ మేము అనేకులుగా సమకూడి నిన్ను మహింపరిచినట్లు సహాయం చేయండి. ఈ సమాజంలో గొప్ప ఉద్యోగానికి పరిచర్య నాంది పలుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. నీ గొప్ప కార్యాలు జరగాలేస్తున్నాములో అయా. ఇదిగో మా చుట్టూ ఉన్న పట్టణం సమాజాలు కదిలి రావాలేస్తున్నాములో అయా. చీకట్ల చేత రోగాల చేత పీడించబడుతున్నవారు కదిలి రావాలేస్తున్నాములో, వారు విడుదల పొందాలి, స్వస్థత కలగాలేస్తున్నాములో. నీ గొప్ప కార్యములు జరిగించమని ఆధ్యాత్మిక పరిపక్వత కోసం పరితపించేవాళ్ళు కదిలి రావాలి ప్రభా. అయ్యా నువ్వు ఇచ్చిన దర్శనానికి తగిన వ్యక్తులు నువ్వే సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నువ్వు సెలవు ఇచ్చావు. షడ్రక్, మేషక్, అభిజ్ఞగో, దానియేలు అనేవాళ్ళు నలుగురే, కానీ ఆ దేశ రాజును సైతం లైన్లో పెట్టారు ప్రభా. ఆ దేశం నుంచి కాదయ్యా, ఇదిగో ఆ చక్రవర్తి కింద ఉన్న దేశాల ప్రజలందరూ కూడా నీ ఘనతను తెలియపరిచారు. అలాగని ఇదిగో ప్రభా, చిన్న మందగా సమకూడిన మమ్మల్ని షడ్రక్, మేషక్, అభిజ్ఞగో, దానియేలు వలె ప్రభా ప్రార్థన ఆసక్తి కలిగి ఆ మంట కసి కలిగిన వాళ్ళని ఇదిగో ప్రభా అయ్యా ఈ ఆన్లైన్ ప్రార్థనలో సమకూర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకనూ నీ చిత్తంలో ఉన్న ఇటువంటి మంట కలిగిన వాళ్ళని సిద్ధపరచు, సమకూర్చు ప్రభా. దేవా నీ గొప్ప కార్యాలు జరిగినట్లు సహాయం చేయమని, సమస్త విషయాలు కృప అనుగ్రహించమని, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉంటున్న నీ కుమార్తెకు, ఇక్కడున్న బిడలకు, అలాగనే బయలువెళుతున్న మాకు నీ కృప, కాపుదల, భద్రత, క్షేమ, సమాధానము కలుగును గాక. అన్ని విషయాలు కృప అనుగ్రహించి సహాయం చేయమని, నీకు దేవ ఇక్కడున్న నీ బిడలకు నువ్వు తోడై ఉండు, నీ కుమార్తెకు తోడై ఉండు ప్రభా. కడుపును పుట్టిన బిడలకు తోడై ఉండను ప్రభా. అన్ని విధాలు అన్ని విషయాలు తోడే దీవించి ఆశీర్వదించి కృపలో వర్తిల్ల చేయమని, ఈ పగటి వేళ 4 గంటలు మొదలుకొని రాత్రి వరకు జరిగే ప్రతి ఆరాధనలు మీరు తోడై ఉండు. సాయంకాలం వేళ ఇంటికాడ జరిగే ఆరాధనలు తోడై ఉండు. అన్ని విషయాలు అన్ని విధాలు నువ్వు తోడు నడిపించి నీ కృపాకార్యం జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని, మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడు సంవత్సరం రుడిగా నమ్ముచు ఆ లేఖనం ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని ప్రార్థనలు ఎక్కివిస్తున్న వారందరూ నాపజెప్పి నేను మహింపరుచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీభించిన, అలాగే ఇక ముందు విని ఏకీభించబోతున్న, అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకును నిశ్చితము చేరు పర్యాయం సదాకాలం చూడే ఉండి ప్రభు చిత్తానుసారంగా మన ద్వారా ఆయన పని జరిగించుకొని, ప్రభు ఈరోజు సెలవిచ్చినట్లు శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన పని ఉందని ఆ పని యావచ్చు మనందరి ద్వారా జరిగించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమె యేసు రక్తము నాకేచి, ప్రవేశు రక్తము నాకేచి, ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమె అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియ అవి ఎంత ప్రమాదకరం మంత్ర వాటన్నిటికీ అనంతరం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమె యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమె హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమె.